నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందానండి. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయము 2వ వచనము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము లగునుగాక. కొందరు దేవుని తట్టు చేతులెత్తుతారు, మరికొందరు తమ వైపుకు అంటే తమ ముఖం వైపుకు చేతులెత్తుతారు. నీ చేతులను నీతో ఉంచుకొనడం కాకుండా దేవునికి అప్పగించాలి. ఆయన నీ చేతిని పట్టుకోవాలి అని కోరుకోవాలి, కానీ నీవు ఆయన చేతిని పట్టుకోవాలనుకోకు. అలా అనుకుంటే నీవు ఎప్పుడైనా నీ పరిస్థితులను బట్టి ఆ చేతిని విడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ ఆయన పట్టుకుంటే, ఆయన నీకు చేతులిచ్చి నిన్ను పట్టుకుంటే ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా విడువడు. చేతులెత్తుట అంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవటం అని అర్థం. లోకానుసారంగా హ్యాండ్సప్ అని ఎవరైనా పిస్టల్తో బెదిరిస్తే మనమేమి చేయలేక అతడు చెప్పినట్లుగా చేతులు ఎత్తేస్తాము, అనగా ఇంక మన వల్ల ఏమీ కాదని అర్థం కదా. అదే విధముగా దేవుని ఎదుట చేతులెత్తి ఈ కుటుంబాన్ని పోషించుకోవటం నాకు చేత కావటం లేదు ప్రభువా, నా కుమార్తెకు వివాహం చేయటం నాకు చేత కావటం లేదు ప్రభువా, నా పిల్లల్ని చదివించుకోవటం నాకు చేత కావటం లేదు ప్రభువా అని, అలాగే ఈ పాప బంధకాల కట్ల నుండి నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, విడిపించుకోలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చెయ్యి అని చేతులు ఆయన తట్టు అంటే ఆకాశం తట్టు ఎత్తాలి. దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి మోకాళ్ళేసి ప్రార్థించాడు. అందుకే 21 దినాల ఉపవాసాలను ప్రారంభించిన మొదటి రోజే దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. అలాగే నిన్ను నీవు తగ్గించుకుని నా వల్ల ఏమీ కాదని ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన తన చేయి ఇచ్చి నిన్ను ఆ సమస్యల సుడిగుండాల నుండి, ఆ శ్రమల నుండి, దొంగ భూమి నుండి లేవనెత్తుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీవు చేతులెత్తు. మోషే చేతులు పైకెత్తగా దేవుడు ఇజ్రాయేలీలకు అమాలేకులపై జయమిచ్చి గెలిపించాడు. ముఖ్యమైన విషయం ఏమనగా, నీవు చేతులెత్తినప్పుడు నీ చేతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. నీ చేతుల మురికి, నీ చేతుల ద్వారా చేసిన పాపములను బట్టి, అవేమంటే దొంగతనం, లంచం తీసుకోవటం, సిగరెట్, మద్యం లాంటి మత్తు పానీయాలను సేవించడం లాంటివి చేస్తూ నీ చేతులు ఎత్తినను నీ చేతులు కంటిన పాపమును బట్టి నీవు మేలులను పొందుకొనలేవు. కనుక మొదటిగా నీ హృదయాన్ని కడుగుకో, పవిత్రపరుచుకో. అప్పుడు నీవు చేతులెత్తి ప్రార్థించిన నీ ప్రార్థనను అంగీకరించట కొరకే మన చేతుల పాపము నిమిత్తము ఆయన తన చేతులకు మేకులను కొట్టుటకు అప్పగించుకున్నాడు కదా. కాబట్టి నీ చేతులను ముందుగా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. పవిత్రమైన చేతులు కలవారు అంతకంతకు బలమొందుతారు. ఆయన తన చేతులిచ్చి కాపాడు వారిగా ఉంటాడు. ఒక ఉపమానం చూద్దామండి. ఒక కుర్రాడు చెరువు గట్టున క్రికెట్ ఆడుతున్నాడు తన ఫ్రెండ్స్తో కలిసి. ఆ బాల్ కొడుతూ ఉండగా బాల్ వెళ్ళి ఆ చెరువులో పడింది. వెంటనే ఈ కుర్రాడు వెనక ముందు ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకేశాడు బాల్ తీసుకొద్దామని. కానీ తనకి ఈత రాదు. తన చుట్టూ ఉన్న స్నేహితులకు కూడా ఈత రాకపోవడంతో వాళ్ళంతా అయ్యో అయ్యో అంటున్నారు తప్ప ఎవరు కూడా అతన్ని రక్షించే ప్రయత్నం చేయట్లేదు. ఇంకొందరైతే ఫోన్ తోటి సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు చేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారు. అటుగా వెడుతున్న వారు కూడా ఏంటా అని చూసి చేతులాడిచ్చు, కాళ్ళాడిచ్చు ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నారు తప్ప ఎవ్వరూ కూడా ఆ చెరువులోకి దూకి ఆ కుర్రాడిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఈలోగా ఎవరో అతని తండ్రికి కబురు అందించడం వల్ల అతని తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి రావడంతో ఆ చెరువులోకి దూకి ఆ కుమారుడు మునిగిపోతూ ఉండగా అతను జుట్టు పట్టుకుని అమాంతంగా పైకి లేపి తన భుజాల మీద వేసుకుని ఒడ్డుకి తీసుకువచ్చాడు. అతను తన తండ్రి కాబట్టి తన కుమారుడు ఎక్కడ మరణిస్తాడో అని తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కుమారుడిని కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. దేవుడైనా మన ప్రభువు కూడా అంతే. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనం చేతులెత్తితే ఆయన చేతులిచ్చి మనల్ని రక్షిస్తారు, మనల్ని కాపాడుతారు. కాబట్టి ఎన్నడూ కూడా ఆయన తట్టు చేతులు ఎత్తడి వారముగా, మన చేతులను ఆయనకు ఇచ్చడి వారముగా, ఆయన చేతులలో మన చేతులను పెట్టడి వారముగా ఉండాలి. ఎవరికైనా మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తామండి, మన చేతిని వారి చేతికి ఇస్తాం కదా. అదే విధముగా దేవుని చేతికి మన చేతిని అప్పగించుకునే వారముగా మనం ఉండాలి. ఆయన మన చేయిని విడవక మనల్ని ఆశీర్వదించగలిగిన వారిగా ఉంటారు. ఆ విధముగా మనమును మన హృదయాలను పరిశుద్ధపరచుకుని ఆయనకు అప్పగించుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.